రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మోరంపూడి, బొమ్మూరు, కడియంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు విశేషంగా పనిచేస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధిలో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు. విజ్ఞానకని ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలపడం కోసం నిరంతరం తప్పిస్తున్న శ్రామికుడు నందమూరి తారక రామారావు గారి వారసత్వంగా వచ్చి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అద్వితీయమైన ప్రగతితో ముందుకు సాగుతూ ఉన్నారు. వారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు చేసిన కృషిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టాన్ని భర్తీ చేసి పారిశ్రామికంగాను వ్యవసాయంగాను అభివృద్ధి చేయడం కోసం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ గోదావరి జలాలను సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని 4 తరగతులకి పారించడం కోసం చేసే ప్రయత్నం కానీ, అమరావతి నిర్మాణం ద్వారా ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయడం కానీ, పారిశ్రామిక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉత్తరాంధ్ర, విశాఖ, అదేవిధంగా రాయలసీమ వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు సాగుతున్న చంద్రబాబు గారు ఒక విజనరీ. ఆనాడు ఆయన చేసిన కృషి ఫలితంగా ఇవాళ లక్షలాది మంది తెలుగు ప్రజల బిడ్డలు ఇవాళ విదేశాల్లో, స్వదేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పొందారు. ఇవాళ మళ్ళీ హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. కలిసి రండి, అందరూ ఆయన ఆశీర్వదించండి. ఆ వెంకటేశ్వర పరిపూర్ణ ఆరోగ్యాలు చంద్రబాబు గారికి ఇచ్చి వారు మరెన్నో కాలాల పాటు రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు.